ప్రేక్షకులకు నమస్కారం. ప్రధానంగా స్త్రీలు మమ్మల్ని అడిగేదేంటంటే, "గురువుగారు, వారంలో ఏ రోజుల్లో మేము ఉపవాసం ఉంటే, ఏ భగవంతుని పూజిస్తే మాకు మంచి ఫలితాలు ప్రాప్తిస్తుంటాయి" అని చాలామంది అడుగుతుంటారు. అంటే అటువంటి వారికి నేను శాస్త్రరీత్యా చక్కటి సమాధానాన్ని ఈ కార్యక్రమంలో అందించే ప్రయత్నం చేశాను. ఎవరైనా స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఉపవాసం చేయాలి అని చెప్పినప్పుడు ప్రత్యేకంగా ఏ రోజు చేయాలి నియమం కన్నా కూడా ఏ రోజు ఉపవాసం చేసినా మంచి ఫలితం వస్తుందని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ జ్యోతిష్శాస్త్ర రీత్యా చూసుకున్నప్పుడు మన జాతకంలో ఏ గ్రహాలు దోషంగా ఉంటే ఆ గ్రహాలకు సంబంధించిన రోజుల్లో మనం ఉపవాసం ఉంటుంటామని చెప్పొచ్చు. అంటే గురువారం రోజు కొంతమంది గురుగ్రహ దోష నివారణ కోసం, బుధవారం రోజు బుధగ్రహ దోష నివారణ కోసం, అదేవిధంగా మంగళవారం రోజు కుజగ్రహ దోష నివారణ కోసం, శనిశ్చరుడు కోసం శనివారం రోజు ఉపవాసం మనందరం కూడా ఉంటాం. కాకపోతే ఇక్కడ ప్రత్యేకంగా ఈరోజు నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, స్త్రీలు వారంలో ఏ రోజుల్లో ఉపవాసం ఉంటే వారికి ఎటువంటి ఫలితం కలుగుతుంది అన్న అంశాలు వివరిస్తాను. ప్రధానంగా మన పెద్దలు చెప్పిన విషయం ఏంటంటే, ప్రతి స్త్రీ కూడా వీలైనంత వరకు వారంలో సోమ శుక్రవారాలు ఈ 2 రోజులు కూడా ఉపవాస నియమాలు పాటించడం మంచిది అని పెద్దలు చెప్పారండి. ఎందుకు ఈ విధంగా చెప్పారు అంటే, ముఖ్యంగా సోమవారం విషయానికి వస్తే వివాహానికి అనుకూలమైన సంబంధం లభించే అవకాశం ఉంది. అంటే అవివాహిత స్త్రీలు సోమవారం రోజు ఉపవాసం ఉంటే మంచి సంబంధం కుదిరే అవకాశం ఉందని చెప్పారు. అదేవిధంగా వివాహమైనటువంటి దంపతుల మధ్య గొడవలు, మనస్పర్ధలు ఏదైనా ఉంటే సోమవారం రోజు ఉపవాసం ఉండడం వల్ల సోమవారానికి జ్యోతిష్శాస్త్రరీత్యా చంద్రుడు ఆధిపత్యం వహిస్తాడు. అదేవిధంగా సోమవారం అంటే శివారాధన ఎక్కువగా చేస్తుంటాం కాబట్టి ఆ రోజు ప్రత్యేకంగా శివ పార్వతులను పూజించి ఉపవాసం ఉంటే సంతాన అభివృద్ధికి కూడా చక్కగా పనికొస్తుంది. అదేవిధంగా ఎవరైతే ముఖ్యంగా మానసిక సమస్యలతో భయపడుతున్నారో అటువంటి స్త్రీలు తప్పకుండా కూడా సోమవారం రోజు ఉపవాసం ఉంటే మానసిక సమస్యల నుంచి కూడా బయటపడే అవకాశం లభిస్తుంది. అదేవిధంగా జాతకంలో మనస్కారకుడు చంద్రుడు బాలేకపోతే కూడా సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి స్త్రీలు మానసికంగా ఎంత ధైర్యంగా ఉంటే కుటుంబానికి అంత మంచిది కాబట్టి సోమవారం పూట ఉపవాసం ఉంటూ ప్రధానంగా శివపార్వతులను ప్రత్యేకంగా ఆరాధించమని చెప్పి మన పెద్దలు మనకు తెలియజేశారు అని చెప్పవచ్చు. అదేవిధంగా కుటుంబం బాగుండాలి అని చెప్పి ఎక్కువగా స్త్రీలు కోరుకుంటూ ఉంటారండి. అంటే ఏంటి, కేవలం నేను బాగుండాలి అనే కాకుండా నా సంతానం బాగుండాలి, సంతానం చక్కగా అభివృద్ధిలోకి రావాలి, అదేవిధంగా నా భర్త బాగుండాలి, అదేవిధంగా తల్లిదండ్రులు బాగుండాలి, అత్తమామలు బాగుండాలి అని చెప్పి కోరుకునే గొప్ప మనస్తత్వం స్త్రీలకు ఉంటుంది. అందుకని చూడండి, స్త్రీలు ఏదైనా నోములు వ్రతాలు ప్రత్యేకంగా చేసుకోమని పెద్దలు చెప్పిన నోములు వ్రతాలు ఉన్నాయి, అవన్నీ కూడా కుటుంబ శ్రేయస్సు కోసమే చెప్పారండి. కాబట్టి సోమవారం రోజు కుటుంబ క్షేమానికై ఆ రోజు నియమాలు పాటించే ప్రయత్నం చేయడం, అంటే ఉపవాసం ఉంటూ శివపార్వతులను పూజించే ప్రయత్నం చేయడం చాలామంది చెప్పొచ్చు. అదేవిధంగా శుక్రవారం రోజు చాలామంది స్త్రీలు ప్రత్యేకంగా ఇంట్లో అమ్మవారిని ఆరాధించడం మనం చూస్తూ ఉంటాము. దాంతోపాటుగా శుక్రవారం రోజు స్త్రీలు అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేకాది కార్యక్రమాలు, అర్చన లాంటి కార్యక్రమాలు కూడా మనం చేయించుకోవడం గమనిస్తూ ఉంటాము. ప్రధానంగా స్త్రీలు శుక్రవారం రోజు ఉపవాస దీక్ష పాటిస్తే అమ్మవార్ల యొక్క అనుగ్రహం కలుగుతుంది. మహాలక్ష్మి, మహాగౌరి, మహాసరస్వతి ఈ ముగ్గురు యొక్క అమ్మవార్ల యొక్క ఆశీస్సులు వారికి లభిస్తాయి. దాంతోపాటుగా జ్యోతిష్ శాస్త్రరీత్యా మనం పరిశీలన చేస్తే జాతకంలో శుక్రగ్రహ దోషం ఏదైనా ఉంటే కూడా అది తొలగిపోతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యతకు, దాంపత్య జీవితానికి కూడా ఈ శుక్రవారం రోజు ప్రత్యేకంగా చాలామంది దీక్షను పాటిస్తూ ఉంటారు అని చెప్పవచ్చు. జాతకంలో ఈ శుక్రగ్రహం బాలేకపోతే స్త్రీలకు ఎన్నో సమస్యలు వస్తుంటాయి కాబట్టి అటువంటి వారు ముగ్గురు అమ్మల యొక్క ఆశీస్సుల కోసం ప్రత్యేకంగా శుక్రవారం రోజు ఉపవాసం చేయడం, అమ్మవారిని ఇంట్లో ప్రత్యేకంగా పూజించడం, లలితా సహస్రనామ స్తోత్రం పాడించడం, అమ్మవారికి ఎక్కడ ఆలయానికి వెళ్ళి కుంకుమార్చన చేయించుకోవడం మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాము అని చెప్పొచ్చు. కాబట్టి స్త్రీ దేవతల యొక్క ప్రసన్నం మనకు లభించాలి, స్త్రీ దేవతల యొక్క ఆశీస్సులు మనకు కావాలి అని చెప్పి కోరుకునే స్త్రీలు దాంపత్య జీవితం బాగుండాలి, ఆర్థిక పరంగా బాగుండాలి, ధైర్య సాహసాలు కలగాలి, అదేవిధంగా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి కావాలని చెప్పి కోరుకునే స్త్రీలు ప్రత్యేకంగా శుక్రవారం ఉపవాస దీక్ష తీసుకోవడం, అమ్మవారిని పూజించే ప్రయత్నం చేయడం చాలా మంచిది. అందుకనే మన పెద్దలు ప్రతి వారం కూడా స్త్రీలు ఎక్కువగా సోమ శుక్రవారంలో నియమాలు పాటిస్తే వారి క్షేమానికి కాకుండా, వారి శ్రేయస్సుకే కాకుండా కుటుంబ శ్రేయస్సుకు కూడా చక్కగా ఇది ఉపయోగపడుతుంది అని చెప్పారు. కాబట్టి జాతకంలో ఉన్న చంద్రగ్రహ దోషం తొలగాలంటే ఏమో సోమవారం రోజు, జాతకంలో శుక్రగ్రహ దోషం ఉంటే తొలగడం కోసం శుక్రవారం రోజు,
అదేవిధంగా ముఖ్యంగా శుక్రవారం రోజులు ప్రత్యేక నియమాలు పాటించడం వల్ల స్త్రీలకు ముగ్గురమ్మల యొక్క ఆశీస్సులు కలుగుతుంది. వారి జాతకంలో మాంగళ్య దోషం లాంటిది ఏమైనా ఉంటే కూడా తొలగిపోతుంది అని ఒక్క మాటలో చెప్పవచ్చు.